ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్లో గల రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి 150వ వర్ధంతి కార్యక్రమాన్ని సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని, త్యాగాలను రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా కొనియాడారు. రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ఆనాడు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ సంస్థానానికి తన 100 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని అన్నారు. ఆయన అందించిన సేవలను ప్రభుత్వాలు ఈనాటికి గుర్తించలేకపోవడం శోచనీయమని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆదిలాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి భవన్లో కొత్వాల్ శ్రీ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి 150వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఆనాడు హైదరాబాద్ సంస్థానానికి తన 100 ఎకరాలను భూమిని విరాళంగా ఇచ్చి ఇప్పటి పోలీస్ అకాడమీ అప్ప అని ఉన్నది ఇలా ఉన్నదో దానికి విరాళంగా ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ గుర్తించకపోవడం అనేది ఖండిస్తున్నాం. ఈ వచ్చే సంవత్సరం జయంతి రోజున అధికారిక కార్యక్రమాలు జరిగేటట్టు చూడాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమం అనేది ఉధృతంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బలంగా చేకూరుస్తామని డిమాండ్ చేస్తున్నాం.